స్ట్రైట్ వెళ్తే మనం ఎయిర్పోర్ట్ అయితే వెళ్తాము, వైజాగ్ ఎయిర్పోర్ట్కు. రైట్కి వెళ్తే పోర్ట్ రోడ్ అనమాట. ఇదంతా రైట్లో ఉండేదంతా పోర్ట్ రోడ్డు. ఈ రోడ్లోంచి మనం రైట్కి వెళ్ళిపోవాలి. సో ఏంటంటే గాయస్, ఇంకా ఈ పోర్ట్ రోడ్లో వచ్చేసి ఒకటే రోడ్ అనమాట మొత్తం మనకు. మళ్ళీ పోర్ట్ రోడ్ దాటిన వెంటనే నో ఎంట్రీ అవన్నీ ఉంటాయన్నమాట వైజాగ్లో. చూసుకొని జాగ్రత్తగా ఉండాలి. ఏది మాత్రం కొంచెం మిస్టేక్ అయ్యి నో ఎంట్రీలోకి వెళ్ళిపోయినా కూడా మనం ఫ్యాక్టరీ దాటేసి ఫైన్లు పడే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయన్నమాట. చూసుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి. టౌన్లో డ్రైవ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే 2 వీలర్ వాళ్ళు, కార్ల వాళ్ళు కట్లు కొట్టి బండి దగ్గరికి వస్తూ ఉంటారు. చూసుకొని జాగ్రత్త డ్రైవ్ చేసుకోవాలి. చూడండి మొత్తం వైజాగ్ ఎట్లుందో, చాలా బాగుందన్నమాట. రోడ్స్ కూడా చాలా విశాలంగా ఉన్నాయి. టౌన్లో కూడా రోడ్స్ 6 లేన్ హైవేలు అయితే ఉన్నాయన్నమాట. ఈ పోర్ట్ రోడ్ అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ ఇంకా పూర్తిగా పోర్ట్ రోడ్ అయితే వెళ్ళిపోవాలి మనం. సో గైస్, ఇంకా మనోడైతే వంట చేస్తున్నాడు ఇక్కడ. డోర్ ఓపెన్ కరో.